నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు? వినాయక చవితి హడావిడి అంతా మొదలైపోయినట్లుంది కదా అన్ని ప్రాంతాల్లో కూడా. ఇక మా నెల్లూరులో చెప్పాలంటే ఎక్కడ చూసినా, ఏ రోడ్లో చూసినా భయంకరంగా వినాయకుడు బొమ్మలు పెట్టేశారు. అద్భుతంగా శిల్పశాలలు పెట్టి చాలా దగ్గరలో చాలా అద్భుతమైనటువంటి బొమ్మలు 15 ఫీట్ 20 ఫీట్ కొన్ని దగ్గరలో మాట్లాడుతూ ఉంటే హైదరాబాద్ నుంచి మామూలుగా హైదరాబాద్ నుంచి మనం బొమ్మలు తెచ్చుకుంటుంటాం. బట్ తెలంగాణ స్టేట్స్ వాళ్ళు కూడా కొంతమంది నెల్లూరు నుంచి బొమ్మలు తీసుకెళ్తున్నారని విన్నాను. అది ఆశ్చర్యపరిచేటటువంటి విషయం. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మాత్రం నెల్లూరు డిస్టిక్ నార్త్ రాజుపాలెం సెంటర్లో ఈ శిల్పశాల ఉంది. వీళ్ళు అంటే బడ్జెట్లో అదేవిధంగా తక్కువ ఫీట్స్లో బొమ్మలు తయారు చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఒక 6 to 15 ఫీట్స్ మధ్యలో పెట్టాలనుకుంటారో ఆ బొమ్మలు చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వినాయకుడిని గమనించినట్లయితే ఆ పంచ మల్టీ కలర్డ్. ఆ నెల్లూరులో దాదాపుగా ఇట్లాంటి కలర్స్ అయితే ఎవరు వేయించరు, ఏ శిల్పశాలలో కూడా చాలా తక్కువ, చాలా అరుదు. ఇవి హైదరాబాద్లో మనం చూస్తూ ఉంటాము. నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఆ పెయింటర్స్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఆ బొమ్మలకి వర్క్ చేసేటటువంటి పెయింటర్స్ని తీసుకొచ్చారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎక్కడ కూడా కలర్స్లో మాత్రం వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. మల్టీ కలర్స్, చాలా మంచి మల్టీ కలర్స్ వేశారు. డిఫరెంట్ కలర్స్ వేశారు. ముఖ్యంగా వినాయకుడి గురించి చెప్పాలంటే ఆ పొట్ట, తొండము ఇవే బాగా అందం అన్నమాట. సో వాటిని మనం గమనిస్తే చాలా అద్భుతంగా ఉంది. అసలు నేనైతే ఆశ్చర్యపోయానంటే ఇంత చిన్న బొమ్మలు ఇంత కలగాన. ఈ గణపతిని చూడండి, ఆయన మహాభారతం రాస్తున్నటువంటి పొజిషన్లో కూర్చొని స్వామివారు ఉన్నటువంటి విగ్రహం, వెనకాల పట్టాభిషేకం కానీ. సో ఇంకా కిరీటాలకి వీటికన్నిటికీ ఇంకా రంగులు పూర్తవ్వలేదు నేను వెళ్ళి తీసేటప్పటికి. సో దాదాపుగా చాలా బొమ్మలు అయితే బుక్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ చూస్తే తలపాగా వినాయకుడు, ఆ తలపాగాకి వేసినటువంటి రంగులు, ఆ మ్యాచింగు, ఆ తర్వాత ఆ కళ్ళ రూపు కానీ అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ విగ్రహం చూస్తే మనం తలపాగా గణేశుడు అద్భుతంగా ఉందండి. ఆ తలపాగా చూడండి ఎంత అందంగా ఉందో, అసలుకి చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించాయి నాకు ఇక్కడ బొమ్మలన్నీ కూడా. సో ఇప్పుడు చూస్తున్నటువంటి గణేశుని చూస్తే బాహుబలిలో బల్లాల దేవుడు కూర్చున్నట్టు రాజసంగా భయంకరంగా కూర్చున్నాడు. ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క విధంగా చాలా అద్భుతంగా. ఇటువైపు చిన్న విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గణేశుని చూస్తే ఇది బాంబే స్టైల్లో వీళ్ళు తయారు చేయడం జరిగింది. లాల్బాగ్ గణేష్ బాంబేలో చాలా ఫేమస్, మహారాష్ట్రలో. సో ఆ గణేష్ మోడల్ చేశారు. చుట్టూ నెమలిళ్ళతో ఉన్నటువంటి పట్టాభిషేకం చేశారు. ఎంత చక్కగా ఉందో చూడండి అది. సో ఇంకా పెద్ద వినాయకుళ్ళు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ ఈ గణేశుణ్ణి పర్టికులర్గా గమనిస్తే కనుక ఆయన కిరీటం చాలా అద్భుతంగా చేశారు. కిరీటంలో మురళీగానం చేస్తున్నటువంటి కన్నయ్య మనకి దర్శనం ఇస్తాడనమాట. ఆ కిరీటంలో చూడడానికేమో వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి గణేశుడు, ఆ కిరీటంలో మళ్ళీ మురళీగానం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తాడు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒక్కొక్క బొమ్మ చాలా చక్కగా చేస్తారు వీళ్ళు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. చూస్తుంటే చాలా వరకు బుక్ చేసేసినవి కూడా కనిపించాయి నాకు. మీరు కామెంట్ చేయండి, మీరు ఏ ప్రాంతంలో మీ బొమ్మని తీసుకున్నారు, మీరు ఏ ప్రాంతంలో మీ బొమ్మని గణేష్ విగ్రహాన్ని నిలుపుతున్నారు ఈ గణేష్ నవరాత్రులకి కింది కామెంట్ చేయండి. వేరే విగ్రహం గురించి మనం మాట్లాడుకునే ముందుగా ఇక్కడ చూస్తే ఇవి కొంచెం పెద్దవండి, దాదాపుగా 12 to 15 ఫీట్ హైట్ ఉన్నాయి. సో వెరైటీగా రాముల వారు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా కనిపిస్తున్నారు. చూద్దాం దాన్ని క్లియర్గా ఎలా ఉందనేసి. ఇందాక చెప్పాను కదా బాహుబలిలో ఉన్నట్టు కూర్చున్నారని, ఈ గణేశుడే అండి. సో ఇప్పుడు గమనిస్తే నాకు తెలిసి ఇది సుబ్రహ్మణ్యం స్వామి, శ్రీకృష్ణ భగవానుడు అనేది నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. నేను అక్కడ అడగాల్సింది మర్చిపోయాను. సుబ్రహ్మణ్య స్వామి, శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా దాదాపు అంటే ఈ విధంగా అలంకరణ వాళ్ళు తయారవుతుంటారు. సో పైన అయితే మాత్రం మనకి అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడు. ఈ విగ్రహంలో స్పెషల్గా అయ్యప్ప స్వామిని డిజైన్ చేయడం జరిగింది.
వినాయక స్వామి అయితే అద్భుతంగా ఉంటాడు. అండ్ యువతల పక్క కోదండం ధరించినటువంటి రాముల వారి విగ్రహం అయితే ఉంది. వెనకాల ఈ విగ్రహానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయోధ్య టెంపుల్ సెట్ కూడా ఉంటుందన్నమాట. ఆ అయోధ్య టెంపుల్ సెట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియోలో మనం గమనించవచ్చు. అయోధ్య టెంపుల్ సెట్ అంతా కూడా చాలా చక్కగా వీళ్ళు డిజైన్ చేశారు. రాముల వారిని కానీ, అయోధ్య టెంపుల్ సెట్ని కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ, అదేవిధంగా అయ్యప్ప స్వామిని కానీ, అంటే సకల దేవతల్ని మనం ఇక్కడ చూసినట్లు అనిపిస్తుంది విగ్రహాన్ని చూడంగానే. దాంతోపాటు గణేషుని యొక్క రాజసం కానీ చాలా బాగుంది. నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. సో ఎవరికైనా కావాలంటే మనం నెల్లూరు నార్త్ రాజుపాలెం దగ్గర వెళ్ళి వీటిని మనం వినాయక చవితి సమయానికి బుక్ చేసుకోవచ్చు. ఇంకా పెయింటింగ్స్ వేయని బొమ్మలు కూడా ఉన్నాయి, అవి కూడా రెడీ చేస్తున్నారు. సో పెయింటింగ్స్ అన్ని వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మెయిన్ నాకు భయంకరంగా నచ్చిన బొమ్మలంటే ఇవి. ఎందుకంటే ఇది హార్డ్లీ 5 feet ఉంటుంది. సో ఇక్కడ తబలా వాయిస్తున్నటువంటి గణేశుడు మామూలుగా సహజంగా వినాయక స్వామికి ఒక 4 చేతులతోనే మ్యాక్సిమం దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించినట్లు 6 చేతులు ఉంటాయి. ఇవి ఆల్చిప్పలో ఉన్నటువంటి గణేశుడు చిన్న విగ్రహాలు 4 అడుగులు మాత్రం ఉంటాయి. అద్భుతంగా అనిపించింది విగ్రహాలన్నీ కూడా. ఇది క్లియర్గా చూద్దాం. చూడండి, ఈ ఆల్చిప్పలో హంస వాహనం మీద ఆల్చిప్పలో స్వామి ఉన్నాడు అనమాట. సో చిన్న గణేశుడు స్వామి అక్కడ కూర్చొని ఎంత ముచ్చటగా ఉన్నాడో. మళ్ళీ ఆయన పంచికి కూడా వీళ్ళు మల్టీ కలర్స్ డిజైన్ చేశారు. మల్టీ కలర్స్ అన్నీ కూడా. ఈ శిల్పశాలలో నేను బాగా గమనించిన విషయం ఏమిటంటే, సో కలర్స్ విషయంలో ఎక్కడా కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. కాంప్రమైజ్ అవ్వకుండా కలర్స్ వేయడం జరిగింది. ఇలా చెప్పాను కదా, తబలా వాయిస్తున్నటువంటి గణేషునికి ఇక్కడ 6 చేతుల్ని తయారు చేయడం జరిగింది. సో అభయం ఇస్తున్నటువంటి తబలా వాయిస్తున్నటువంటి విధంగా 2 చేతులు, మళ్ళీ ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా అనిపించింది నాకు. ఎవరైనా ఉంటే జస్ట్ చూడడానికైనా వెళ్ళండి. నార్త్ రాజుపాలెం సెంటర్లోనే ఉంటుంది ఈ శిల్పశాల. చాలా బాగున్నాయి ఇక్కడ గణేషులు అన్నీ కూడా. దాదాపుగా నేను వీడియో తీసేటప్పుడు మాట్లాడుతుంటే దాదాపుగా బుక్ అయిపోయాయండి. చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరికైనా కావాలంటే కనుక ఇమీడియట్గా వెళ్ళి బుక్ చేయండి. ఇక్కడ చూస్తే మనం వాళ్ళు పెయింటింగ్స్ వేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. పెయింటింగ్స్ ఏ విధంగా వేస్తున్నారు, ఆ మల్టీ కలర్డ్ పెయింటింగ్స్ ఏ విధంగా వేస్తున్నారు అనేది. సో ఇది గైస్, మీరు వినాయక చవితి ఎక్కడ చేసుకుంటున్నారు, మీ వినాయకుని విగ్రహాన్ని ఏ ప్రాంతంలో కొన్నారో కింద వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.